ఒక పురాణంలో రురువు గురించి చెప్తాడు, ఇక్కడ జరత్కార వృత్తాంతంలో కూడా చెప్తారు. ఇక్కడున్నాడు మా వంశంలో పుట్టినటువంటి వాడు గృహస్థ ధర్మాన్ని స్వీకరించకుండా బ్రహ్మచారిగానే తిరుగుతూ వైరాగ్యవంతుడి సంచరిస్తున్నాడు, వాడి వల్ల మాకు గతులు లేవని. వెంటనే పశ్చాత్తప్తుడు అవుతాడు. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటేనే వైరాగ్యవంతుడి గృహస్థాశ్రమాలను స్వీకరించకుండా ఆయన సంచరిస్తున్నాడు. వాళ్ళ పూర్వీకులు వాడికి కనబడ్డారు. అక్కడ కనబడి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పడానికి వాళ్ళు అలా చెప్తున్నారు. జరత్కారుడు అనేవాడు కూడా ఉన్నా అంటే వాడు నేనే అన్నాడు. సంతానాన్ని పొంది నువ్వు పితృణం తీర్చుకోవట్లేదు, దానివల్ల మేమందరం గతులు లేవు అంటే అప్పుడు ఇక్కడ సిగ్గుపడి తాను సహజంగా వైరాగ్యవంతుడైన గృహస్థాశ్రమం మీద మక్కువ లేని వాడైనప్పటికీ కూడా గృహస్థాశ్రమం స్వీకారం చేశాడు. ఆయన పుత్రుడే ఆస్తికుడనే మహర్షి. ఇది మహాభారతంలో పూర్వరంగంలోనే మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటి? తాను గృహస్థాశ్రమం దేనికి స్వీకరిస్తున్నాడు? ఇది ప్రధానంగా ప్రజాయై గృహమేధినాం అన్నారు కాళిదాస మహాకవి. అది దేనికి అంటే పితృణం తీర్చుకోవడం కోసం అండి. ఇక్కడ కానీ పితృణం తీర్చుకోకుండా నాకు వైరాగ్యం కలిగిపోయింది అని చెప్పేసి బయలుదేరిపోయి ప్రజలందరినీ కూడా కర్మ మార్గం నుంచి భ్రష్టుల్ని చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మన సంప్రదాయంలో అంటే మన సనాతన ధర్మంలో పుట్టిన ముసలారు కాక ఎవరవుతారో చెప్పండి. ఇక్కడ ఇలా మనం ఇతిహాసమైన భారతంలో దాని ప్రాధాన్యాన్ని చెప్తున్నారు. అందుకు పూర్వీకుల పట్ల బాధ్యత ఉంటుంది. అవి తీర్చుకోకుండా సన్యాసిస్తావు నువ్వు. శంకర భగవత్పాదుల వారంటే యదహరే విహరే అన్నట్టుగా శుద్ధ వైరాగ్యం కలిగిన ఒకరిద్దరికి మినహాయింపులు ఉంటాయేమో తప్ప తాను బ్రహ్మచర్య గృహస్థాశ్రమ ధర్మమును పాటించకుండా ఒక్కసారి హై జంప్ చేస్తే కింద పడి మోకాళ్ళు విరుగుతాయి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కర్మని పరిత్యజించమని శంకరులు చెప్పలేదు. మండన మిశ్రుడితో వాదనైన తర్వాత విద్యార్థుల వారు ఏం చెప్పారు? గెలిచింది శంకర భగవత్పాదుల వారే. జ్ఞానాదేవే కైవల్యం. కర్మ సాక్షాత్తు మోక్షం ఇవ్వదని చెప్పాడే తప్ప క్రమేణా కర్మతోనే తప్పకుండా లభిస్తుంది. కర్మ చేయడం వల్లనే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తస్య శుద్ధయే. రెండవది కృతజ్ఞస్య నివృత్తయే. కృతజ్ఞతా దోషం అంటే కృతజ్ఞత తెలుసు కదా. ఈ రోజుల్లో రెండు ఒకేలా పలికే వాళ్ళు ఉన్నారు. చేసిన మేలు మరవకుండా ప్రత్యుపకారం చేయడం కృతజ్ఞత. అది నీకు అవసరం. ఎవరి పట్ల కృతజ్ఞత ఉండాలి? ఈ ఇంద్రియములలో శక్తిగా ఉన్న దేవతల పట్ల కృతజ్ఞత ఉండాలి. ఈ శరీరం ఎవరి వలన కలిగిందో వారి పట్ల కృతజ్ఞత ఉండాలి. అప్పటికే దేవరుణ పితృణ వచ్చాయి. ఈ తెలివితేటలు ఇవన్నీ ఇలా ఉంటే బాగుపడతావు, అలా ఉంటే పాడైపోతావు అని చెప్పి కదా మనం చేస్తున్నాం. ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఋషులు. ఈ ముగ్గురు రుణం తీర్చుకోకపోతే నీకు మోక్షం సంగతి అటుంచు, పాపం చుట్టుకుని నరకాల్లో పడతావరా అని చెప్పాడు. అవునా లేదా?